డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈరోజు ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక ప్రెస్ మీట్ పెట్టి తాను పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఎందుకు కలిశాను అనే దాని మీద ఒక క్లారిఫికేషన్ ఇస్తూ పిఎస్ఆర్కి తనకి మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా చెబుతూ నోరు జారి అక్కడ పిఎస్ఆర్తో చేసిన ఒక గూడు పుటాని సంగతి కూడా బయట పెట్టడం జరిగింది. అసలు ఉండవల్లి అరుణ్ కుమార్ మీద గత 4 రోజుల నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ పిఎస్ఆర్ని ఎందుకు కలిశాడు, పిఎస్ఆర్ ఆంజనేయులు జైల్లో ఉంటే ఉండవల్లి అరుణ్ కుమార్ కలవాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది మరి మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. కలవటానికి చక్కా వెళ్ళి కలిసిపోయాడు. దాంతో మరి మీడియా కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన దూతగా పంపించాడు. పిఎస్ఆర్ ఆంజనేయుల దగ్గర ఉన్న వ్యవహార శైలిని కానీ లేకపోతే ఆయన ప్లాన్లు కానీ తెలుసుకోవటానికో లేకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గురించి ఎటువంటి సంబంధాలు బయటకు రాకుండా, ఎందుకంటే ఎస్పెషల్లీ జత్వానీ కేసులో అరెస్టు చేశారు. అయినప్పటికీ కూడా మరి ఏపీపీఎస్సీ కేసు కానీ తర్వాత టెలిఫోన్ ట్యాపింగ్ అంశం కూడా తెరపైకి రాబోతోంది అనే కొంత ప్రచారం కూడా నడుస్తోంది. వీటన్నిటి మీద మరి నెక్స్ట్ ఏం చెయ్యాలి అనే దాని మీద కానీ అసలు పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ ఒక వ్యవస్థని, ఈ పోలీసు వ్యవస్థలో తనకున్న ప్రత్యేకమైన వ్యవస్థని తన ఫ్రెండ్షిప్ ద్వారా కానీ తన అనుచరుల ద్వారా కానీ చాలా విషయాలు సేకరించి మరి జగన్మోహన్ రెడ్డికో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందించేవాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఎవరి ద్వారా మరి ఆ సమాచారం వాళ్ళకు చేరుతుంది. ఒక పిఎస్ఆర్ అరెస్ట్ అయిపోయినంత మాత్రాన సమాచారం ఏమో ఆగిపోదు కదా. ఆ తరువాత నెక్స్ట్ ఎవరున్నారో వాళ్ళ ద్వారా పిఎస్ఆర్ ఆంజనేయులు ముందుగానే పురమాయించుంటాడు. ఎందుకంటే పిఎస్ఆర్ ఆంజనేయులు తన అరెస్టును ముందుగానే ఊహించాడు. నేను కొన్నాళ్ళు జైల్లో ఉండటానికి సిద్ధపడతాను అని. అదే విషయాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్తో కూడా చెప్పాడు అనే సంగతిని కూడా చెప్పాడు. దీంతో మరి ఉండవల్లి అరుణ్ కుమార్ ఈరోజు ప్రెస్ మీట్లో ఈ విషయం చెప్పటం కోసం ప్రెస్ మీట్ పెట్టి, కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి నేను అందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి రెజ్యూమ్లో మరి టీడీపీ నాయకుల అరెస్టు గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు, ఇంతకుముందు ఎటువంటి భావన కలిగి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా ఓడిపోయాడు, ఇప్పుడు ఈ కూటమి రెజ్యూమ్ నడుస్తున్నప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి అరెస్టు చేస్తే ఏం జరగబోతోంది, దీన్ని ప్రజలు ఎలా తీసుకుంటారు అనే దాన్ని ఒకటి ఈ ప్రజల మనసుల్లోకి చొప్పించడానికి ఒక ఎస్పెషల్లీ ప్రెస్ మీట్ పెట్టినట్టుగా కూడా కనిపిస్తోంది. దీంతో పాటుగా ఆయన చెప్పిన కొంత సమాచారం ప్రకారంగా కానీ బయట మనకి తెలియవస్తున్న కొంతమంది పెద్ద నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఆడుతున్న ఒక వింత ఆట కానీ లేకపోతే కిందనున్న కార్యకర్తలకి వాళ్ళు పురమాయిస్తున్న పనుల ద్వారా కానీ కిందనున్న కార్యకర్తలు జరుగుతున్న చర్చ ద్వారా కానీ మనకు తెలియవస్తుంది ఏమిటి అని అంటే, అసలు జగన్మోహన్ రెడ్డి తన అరెస్టు కోసం వెయిటింగ్లో ఉన్నాడు. ఏదో చాలా పెద్ద కుట్రకి తెర తీయబోతూ ఉన్నాడు. దాంట్లో రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళందరితోటి మంతనాలు జరుపుతూ ఉన్నాడు. ఈ రోజున ఆంధ్రజ్యోతిలో కూడా ఆ విషయమై ప్రస్ఫుటంగా వచ్చింది. నేను ఈ జగన్మోహన్ రెడ్డి తన అరెస్టు గురించి వెయిటింగ్లో ఉన్నాడు అనే అంశం మీద రేపు పొద్దున మన కుండబద్దలు మెయిన్ ఛానల్లో ఒక వీడియో చేస్తాను. దీని గురించి నా దగ్గర ఉన్న సమాచారం మొత్తం మీతో పంచుకోవడానికి ఒక వీడియో చేస్తాను. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్టు చేస్తే తరువాత పరిణామాలు ఎలా ఉంటాయి, ఆ పరిణామాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రూపంలో డైవర్ట్ చేయదలుచుకుంటోంది, వాళ్ళు ఎలాంటి కుట్రలకు తెరదీయబోతూ ఉన్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆటోమేటిక్గా ఏం చెప్పినా ఓ పెద్ద కుట్రే ఉంటుంది. దానిలో వాళ్ళ ఈ విధానాలు అంటే వాళ్ళైతే వాళ్ళ పార్టీ రాజకీయ విధానం కింద చెప్పుకోవచ్చు, వాళ్ళ రాజకీయ ఎత్తుగడ కింద చెప్పుకోవచ్చు. కానీ ప్రజలు దృష్టిలో ఆలోచిస్తే అది పెద్ద కుట్రగానే ఉంటుంది. దీన్ని నేను ప్రత్యేకంగా రేపు పొద్దున్నే మన కుండబద్దల మెయిన్ ఛానల్లో వీడియో చేస్తాను. ఇక ఈ ఉండవల్లి అరుణ్ కుమారు ఈ మరి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇద్దరు కలిసి జైల్లో ఒక గూడు పుటాని చేశారు. ఆ విషయం మరి ఉండవల్లి కొన్ని మాటలు చెప్పటం ద్వారా ఈ పిఎస్ఆర్ ఆంజనేయులతో తనకున్న స్నేహబంధం అంటే అట్లాంటి స్నేహబంధం మరి మిగతా ఐఏఎస్ ఆఫీసర్లతోటో ఐపీఎస్ ఆఫీసర్లతో ఎందుకు లేదు. దాంతోపాటుగా ఈయన మ్యాక్సిమము ఇక్కడే పనిచేశాడు, కాకపోతే ఢిల్లీలో కొంతకాలం పనిచేశాడు కాబట్టి నేను ఆయన ఇంటికి వెళ్ళేవాడిని, ఆయన నా ఇంటికి వచ్చేవాళ్ళు, వాళ్ళ భార్య తెలుసు, వాళ్ళ పిల్లలు తెలుసు, ఇవన్నీ చెబుతూ కూడా ఆయన ఇంకా పిఎస్ఆర్ ఆంజనేయులు బయటకు రావడానికి చాలా రోజులు పడుతుంది అనే విషయాన్ని కూడా ప్రస్ఫుటంగా చెప్పాడు. ఆ విషయం పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పినట్టుగానే
చెప్పడం జరిగింది. ఎందుకంటే ముందుగానే పిఎస్ఆర్ ఆంజనేయులకి ఈయన ఫోన్ చేసి మాట్లాడాడట. ఆ విషయాన్ని ఈయన నోరు జారి చెప్పేశాడు. అంటే పిఎస్ఆర్ ఆంజనేయులుని అరెస్ట్ చేస్తారు అనే ఒక ఉద్దేశం మరి ఆ పిఎస్ఆర్ ఆంజనేయులు కలిగినప్పుడు మిగతా వీళ్ళందరితోటి మార్చుకునే ఉంటారు. దీంతో పాటుగా ఇప్పుడు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక చిన్న ఇందులో కూడా ఒక కుట్రకు తెరదీస్తోంది. దాన్ని కూడా కొంతమంది ప్రచారంలో ఉన్నారు. అంటే ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా బ్రాహ్మణుడు, లేకపోతే ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా బ్రాహ్మణుడు అవటం మూలాన అందరూ కలిసి ఈ బ్రాహ్మణుల్ని రెచ్చగొట్టడానికి, కులపరమైన వ్యవహారాలని ఇందులోకి చొప్పించడానికి కొంత ప్రయత్నం జరగబోతోంది అని వాళ్ళు ప్రచారం చేసినట్టుగానే ఇక్కడ వీళ్ళు చేసిన కుట్రని ఈ రోజున ఉండవల్లి అరుణ్ కుమార్ బయట పెట్టాడు. అంటే గతంలో నుంచే వీళ్ళు ఒకటే అనే సంగతిని ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ రోజున బయట పెట్టాడు. మరి ఈ రోజు దాకా పిఎస్ఆర్ ఆంజనేయులతో ఉన్న స్నేహం ఎవరికి తెలియదు. పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటికి వెళ్తాట, ఆయన భార్య తెలుసంట, ఆయన పిల్లలు తెలుసంట. ఇక మరి పిఎస్ఆర్ ఆంజనేయులు అంటే మామూలు వ్యక్తి కాదు. మరి చంద్రబాబు నాయుడు హయాంలో 5 జిల్లాలకి ఈయన ఎస్పీగా ఉంటే టెర్రర్ పుట్టించాడు అని అంటే, మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా మరి విపక్ష నాయకులకి అందరికీ టెర్రరే కదా పుట్టించింది పిఎస్ఆర్ ఆంజనేయులు. దీంతో పాటుగా ఈ పిఎస్ఆర్ ఆంజనేయులకి జంజాల అనే డైరెక్టర్ తోటి ఉన్న వియంకుడిగా ఉన్న ఈ బంధుత్వాన్ని కూడా ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చాడు. ఇక్కడ జంజాలతో ఉన్న వియంకుడిగా ఉన్న ఆ బంధుత్వం తెరపైకి రావాల్సిన అవసరం ఏముంది అని అంటే, ఇందులో ఖచ్చితంగా ఈ బ్రాహ్మణులు అనే ఒక ఈ దీన్ని మేమంతా ఒకటే, ఇదిగో మా మీద ఇదిగో ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం కొన్ని కుట్రలు చేస్తోంది అని, దీంతో పాటుగా సనాతన ధర్మం అనే దాని మీద కొంత వివరణ కూడా చెబుతూ పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలను, సనాతన ధర్మం అంటే ఏంది, పురాతన ధర్మం అంటే ఏమిటి అని, అంటే ఈ సనాతన ధర్మం ఏదో ఆ ఉండవల్లి అరుణ్ కుమార్కి, ఈ పిఎస్ఆర్ ఆంజనేయులకి, జంజాల చనిపోయిన జంజాల అనే డైరెక్టర్ గారికి, వీళ్ళకి మాత్రమే బాగా ఒత్తించే విధంగా ఉంటుందన్నట్టుగా కూడా కొంత చెప్పే ప్రయత్నం చేశాడు. వీటన్నిటి ద్వారా వాళ్ళు చేసిన ఆ కులపరమైన ఈ దీన్ని రెచ్చగొట్టడానికి చేసే ప్రయత్నాలన్నిటినీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒప్పుకున్నట్టుగా అయిపోలేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.